హాయ్ అండి, ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్లో భాగంగా నియరెస్ట్ ఆఫ్సెట్ మెథడ్ దీని గురించి మనము డిస్కస్ చేద్దాం. అయితే ఇది డిస్కస్ చేసే ముందు చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ దాన్ని లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేరు. సో మీరు లైక్ అండ్ షేర్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి ఎంతమంది చూస్తారో అంతమంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాంటప్పుడు మరిన్ని వీడియోస్ రావడానికి చాలా అవకాశం ఉన్నది కాబట్టి సో ఫస్ట్ నియరెస్ట్ ఆఫ్సెట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. అసలు నియరెస్ట్ ఆఫ్సెట్ మెథడ్ అంటే ఏంది? నియరెస్ట్ ఆఫ్సెట్ మెథడ్ అంటే మనము ఏదన్నా మెజర్ చేసేటప్పుడు మధ్యలో ఏదన్నా అడ్డొచ్చింది అనుకోండి, లేదా ఏదన్నా మనకి మెజర్మెంట్ చేసేటప్పుడు మెజర్మెంట్ చేయడానికి వీలు లేకుండా ఉన్న ప్లేస్లో మనము ఈ నియరెస్ట్ ఆఫ్సెట్ మెథడ్ ద్వారా మనము క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఇదొక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఏబిసి అనే 3 భుజాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏ నుండి వెళ్ళి సికి మెజర్ చేసినాం 115 లింక్స్ వచ్చింది, సి నుండి వెళ్ళి బికి చేసినాం 175 లింక్స్ వచ్చింది. అయితే ఇక్కడ టోటల్ మనం 202 మెజర్మెంట్ మొత్తం మనకి ఇక్కడ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ కటింగ్ పాయింట్ నుండి వెళ్ళి ఏ టు డి, డి టు బి, ఈ రెండు ఏ టు డి, డి టు బి మనకి ఎగ్జాక్ట్ కటింగ్ పాయింట్ ఎట్లా తెలియాలంటే సో మనం ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అన్నట్టు. ఫర్ ఇప్పుడు మనం ఏడి పాయింట్ని మనం కనుక్కోవాలి. ఏడి పాయింట్ని కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటంటే ఈ భుజము ఏసీ స్క్వేర్ ప్లస్ ఈ కింది టోటల్ అన్నట్టు. ఈ భూమి ఉన్నది కదా, దీని మొత్తం భూమి అంటారు అన్నట్టు. అంటే 202 ఏబి స్క్వేర్ మైనస్ ఈ పక్క భుజం అన్నట్టు బీసీ స్క్వేర్. దీని స్క్వేర్ చేసిన తర్వాత బై 2 టైమ్స్ ఆఫ్ ది ఏబి అంటే ఈ భూమి మొత్తం టోటల్. ఈ ఫార్ములా మనము ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏసీ అనేది మనకు రావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో అప్పుడు మనం ఈ ప్లేస్లో ఏసీ కాబట్టి 115, నెక్స్ట్ ఏంది ఏబి అంటే ఇది టోటల్ 202 మైనస్ 175 హోల్ స్క్వేర్ బై 2 టైమ్స్ ఆఫ్ ది ఈ 202 అంటే ఇది భూమి, ఇది పక్క, ఇది భుజం అన్నట్టు. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బీడీ. ఇప్పుడు ఈ పాయింట్ ఎట్లా కావాలనుకుంటే మనకి ఈ భుజము స్క్వేర్ 175 స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ అంటే ఏబి అంటే ఇది 202 హోల్ స్క్వేర్ మైనస్ 115 ఏసీ స్క్వేర్ అంటే పక్క భుజం, ఇది ఈ భుజము, ఈ భూమి పక్క భుజం అంటే ఈ భుజం అన్నట్టు. ఓకే, హోల్ స్క్వేర్ చేసి 2 టైమ్స్ ఆఫ్ ది 202 ఇది చేస్తే మనకి ఈ పాయింట్ రావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో అప్పుడు 144.06 అనేది ఈ పాయింట్ వస్తుంది, 57.93 అనేది ఈ పాయింట్ వస్తుంది. ఓకే, అప్పుడు ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 202 రావాలంటే ఆల్మోస్ట్ మనకి 201.99 అంటే అప్రాక్సిమేట్గా ఎంత మనకి 202 రావడం జరిగిందండి. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. మనకి ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ 57.93 వచ్చింది, ఈ పాయింట్ ఏమో 144.06 వచ్చింది. ఈ రెండు పాయింట్ తెలిసినప్పుడు మనం ఈ హైట్ కనుక్కోవచ్చు. ఈ హైట్ ఎలా కనుక్కుంటామంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనము ఈ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ డీసీ స్క్వేర్ ఈ ఫార్ములా ఉపయోగించి మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సిడి కావాలనుకున్నాం అనుకోండి, అప్పుడు సిడి ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏడి స్క్వేర్ చేస్తే మనకు అప్పుడు ఈ రెండు ఉపయోగించుకొని కనుకోవచ్చు, లేదంటే ఈ రెండు ఉపయోగించుకున్నా మనం ఈ హైట్ కనుక్కోవచ్చు అన్న. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ హైట్ అనేది హెచ్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకో టాపిక్ ఏంటంటే మనకి ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక ఏరియా ఉందనుకోండి, ఇది మెజర్ చేసుకోవడానికి మనకి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఏదైనా చెరువు కానీ ఏదైనా ఉన్నదనుకోండి, దీని వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే మనకి టోటల్ వాల్యూ తెలుసు, మెజర్ చేసినాం 202 లింక్స్ వచ్చింది, ఈ వాల్యూస్ 175 లింక్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఏరియా ఈ లెంత్ మనకు కావాలంటే కనుక్కోవడానికి మనం అక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. అప్పుడు దీన్ని ఎలా కనుక్కుంటాం? అయితే అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఈ లెంత్లో సగం అంటే సగం చేయాలి. అంటే ఎంత 87.5, ఈ లెంత్లో 202లో సగం 105 అంటే ఇందులో ఇప్పుడు ఈ లెంత్లో సగం ఈ లెంత్లో సగం చేసేసి ఎగ్జాక్ట్గా ఆఫ్ చేసేసి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చేసినాం అనుకోండి, అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత వచ్చిందో అది ఇక్కడ డబల్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 57.5 ఉంది కదా, సో 57ని డబల్ చేస్తే ఎంత మనకి ఇప్పుడు 115 అంటే ఏంది, ఈ డిస్టెన్స్ మనం ఇక్కడ కొలవకుండానే మధ్యలోనే మనము కొలిసేసి దాన్ని డబల్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ రావడం, ఈ లెంత్ రావడం జరుగుతుంది. అప్పుడు ఎంత ఇది 115 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది 115. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ నియరెస్ట్ ఆఫ్సెట్ మెథడ్ ద్వారా ఏంటంటే మనకి కటింగ్ పాయింట్ ఈ మధ్యలో ట్రయాంగిల్లో ఎలా కనుక్కోవాలంటే ఇలా ఏంది ఫార్ములా ఏంది, ఏసీ స్క్వేర్ ప్లస్ అంటే ఈ భుజము స్క్వేర్ ప్లస్ ఈ భూమి
ఏబి ఏ ఇంటల్ బి భూమి అంటారు. భూమి స్క్వేర్ మైనస్ పక్క భుజము బీసీ స్క్వేర్ బై 2 టైమ్స్ ఆఫ్ ది భూమి. ఈ ఫార్ములా ఇట్లా ఉపయోగించేసుకొని మనము ఈ పాయింట్ అనుకోవచ్చు. మనకు మెజర్మెంట్ చేసేటప్పుడు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేపులు ఉన్నటువంటి దాన్ని ఎలా కనుక్కోవాలంటే మనం దాని ఈ లెంత్లు గోల్ చేసి సైడ్ భుజాలు కొనిచేసి దాన్ని ఆఫ్ చేసేసి ఈ మధ్యలో డిస్టెన్స్ మనం మెజర్ చేస్తే దాని 2 టైమ్స్ ఆఫ్ ది ఈ ఫుల్ లెంత్ అన్నట్టు. సో ఈ విధంగా మనం మెజర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.